వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్లూరు హేమచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్న మంత్రి సీతక్క. మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు. వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న మంత్రి సీతక్క. హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక అన్న మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా. గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే, ములుగు జిల్లాలోని పేరుగాంచిన మల్లూరు హేమచల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి సీతక్క మాట్లాడారు. ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని, రానున్న గోదావరి పుష్కరాలకు మల్లూరులో ఘాట్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతమంతా అభివృద్ధి చేస్తామని, మేడారం జాతర అనంతరం పూర్తి దృష్టి మల్లూరు అభివృద్ధిపైనే ఉంటుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రాబోయే కాలంలో కూడా తొందరలోనే ఇక్కడ కూడా మహా అద్భుతంగా టెంపుల్ అభివృద్ధి జరుగుతుంది. కూడా మరి మేడారం అయిపోయిన తర్వాత అంతా మా ఫోకస్ అంతా కూడా మళ్ళీ మల్లూరు మంగపేట మండలము తర్వాత లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా మొత్తం దీని మీద ఒక రీసెర్చ్ లాగా చేసి గతం నుంచి మల్లూరు ఘాట్ వస్తే తప్పకుండా అట్లనే ఇక్కడ ఉండే చరిత్ర ఏంటి తీసుకొని న్యాచురల్ గా దేవుణ్ణి దేవుడి రూపమే ఉండి జాతర అయిపోయినా నెక్స్ట్ మా ఫోకస్ అంటే తప్పకుండా ఇక్కడ గొప్పతనం. మేడారం పడిగపూర్కు హెలికాప్టర్ ద్వారా విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రులు ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగు, స్తూపం రోడ్లను వాహనంలో పరిశీలించారు. అలాగే సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులను సందర్శించి పనుల నాణ్యత ప్రమాణాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ సుధీర్, రామ్నాథ్ కేకేన్, ఐటీడీఏ పిఓ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. భక్తులకి మేడారం వచ్చే భక్తులకి స్వాగతం, సుస్వాగతం. సరౌండింగ్స్ ఉన్న ట్రీస్ మొత్తానికి కూడా ఫైర్ ఇంజిన్ ఈ రాక్ కట్టింగ్ వచ్చే డస్ట్ చెట్లు క్లియర్ చేసిన తర్వాత కింద రోడ్లు క్లియర్ చేయాలి. ముందు ప్యాది తర్వాత చుట్టూ ఉండే ట్రీస్ ఇంకేదైతే చేద్దాం అనుకున్నామో అవన్నీ కూడా ఫుల్ ఫోకస్ పెట్టుకొని ఇవాళ ఇప్పుడు జస్ట్ కొద్దిసేపు అయితే పిలిగ్రిమ్స్ తగ్గిపోతారు కదా, దెన్ మీరు ఫోకస్ పెట్టుకుని దాని నుంచి కంప్లీట్ చేసుకోండి. మంత్రి సీతక్క కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. ముందుగా కోడెను కొట్టి మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ, ఈ నెల 19న మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న సమ్మక్క సారలమ్మ గద్దెల పునఃప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే సమ్మక్క సారలమ్మ వేములవాడ రాజన్నలు తెలంగాణ ప్రజలు తమ కుటుంబ దైవాలుగా భావించే ఎంతో ఇష్టమైన పురాతన దేవుళ్ళని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది. ఒక దిక్కు మాకు గుడి నిర్మాణం అవుతుంది, మరి జాతర కూడా ఉంది. మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ అయ్యేంత వరకు కూడా సమ్మక్క సారలమ్మ జనంలోకి తీసుకొచ్చి ఆ 4 రోజుల జాతర మహాఘట్టం ఘనంగా నిర్వహించుకునేందుకు ముందు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ కానీ వేములవాడలో కానీ సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చేవారు చాలా సామాన్యమైన ప్రజలు అత్యధికంగా వస్తారు. ఇప్పుడు అక్కడ కరీంనగర్ అటు వరంగల్లో ములుగు ప్రాంతం. సో ఇది
ఇదంతా కూడా డెవలప్ చేయాలని వారు ఆలోచనతో ఉన్నారు. ఈ జాతరలు అయిపోయిన తర్వాత మేమందరం ఈ గోదావరి పరివాహక ప్రజాప్రతినిధులము, మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎంపీలము అందరం మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారితో టైం తీసుకొని గోదావరి పుష్కరాల గురించి కూడా చర్చించుకొని ముందస్తు ప్రణాళికతో ముందుగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తే మీరందరికీ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మరి ఇక్కడి నుంచి సమగ్ర సాగమ సన్నిధికి రావాలని మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా పతంగుల పండుగ సందర్భంగా సందడి చేశారు. సైదాబాద్లో యువక నాయకులు సుమన్ గౌడ్, నగరాజ్ గౌడ్లు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని పతంగులు ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అహ్మద్ బలాలా మాట్లాడుతూ హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక అని, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా కలిసి పతంగులు ఎగరవేస్తూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలో గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు యాసంగి పంటకు సాగునీరు అందించేందుకు తానిమడుగు గ్రామం వద్ద 30వ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నుంచి హాజీపూర్ మండలం 42వ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ వరకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని, ప్రజాప్రభుత్వం ప్రతి రైతుకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్ఎఫ్ డీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, జిల్లా అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. నవగ్రహ అధిష్ఠితాన మండల గూడెం ఎత్తిపోతల పథకం ఉందో సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో మేము వచ్చినాక అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపలనే ఆ పైపులు రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నాం. అంతకుముందు వాళ్ళు ఉండగా స్టార్ట్ చేస్తే 10 సంవత్సరాలు స్టార్ట్ చేస్తే 10 సార్లు స్టార్ట్ అయితే 10 సార్లు పైపులు చేసి మొత్తం నీళ్ళు ఆగిపోయినాయి, పంటలు వెళ్ళిపోయిన పరిస్థితి. దానికి ఈసారి కూడా ఒక వారం లేట్ అయింది. ఈ పోయినసారి ఎప్పుడైనా కూడా జనవరి 10 తారీఖు లోపల ఇచ్చినాం. ఈసారి ఒక వారం లేట్ ఎందుకు అయిందంటే అక్కడ ప్రత్యేకమైన ఇబ్బంది లేకుండా ప్రతి గుంటకు నేను ఇచ్చే బాధ్యత మాది. మాకు ఇంకోటి చెప్తే మేము చేయం, మా పని మేము చేసుకుంటూ పోతాం. మా పని ఎంతో రైతులకు ఏదో అవసరం మాకు తెలుసు. మీ లెక్క మేము ఏదో అమెరికా నుంచి రాలేదు, మేము తెలుసు. మాకు ఖచ్చితంగా దీనికి ధర్నాలు రాస్తారోకలు చేసి మేము ఉన్నాము, బీజేపీ బతుకున్నది ఇక్కడ అని చెప్పుకోవడం తప్పితే దానికి ప్రజల కోసం కాదు, రైతుల కోసం కాదు. రైతుల కోసం చేసినప్పుడు అప్పుడేం చేయాలి? కనీసం 10 సార్లు పైపులు చేసినాయి, ఒక్కనాడు కనవల్లాడు. ఇప్పుడు వస్తున్నట్టు ఇద్దరు కలిసి పోతున్నా, ఇద్దరు కలిస్తేనే ఒకటి, ఇద్దరు కలిసిన కొట్లాడలేరు, ముగ్గురు కలిసిన కొట్లాడలేరు. అయిపోయింది వాళ్ళ పని. ఏమైంది లాస్ట్కు దింపుడు వెళ్ళాక వచ్చింది. కరీంనగర్ 51వ డివిజన్కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ అసలైన బీజేపీ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా ఇతరులకు ప్రోత్సహించడం వల్ల కార్యకర్తలు మనస్తాపం చెందారని అన్నారు. నగర అభివృద్ధికి తమ హయాంలోనే గణనీయమైన పనులు జరిగాయని, కాంగ్రెస్ బీజేపీలు అడ్డుకోవటం తప్ప నిధులు తేలేదని విమర్శించారు. నగర అభివృద్ధి ఎవరి పాలనలో జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. తమ పార్టీలో అవినీతి పరులకు చోటు లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చెల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో కొత్త డివిజన్ వాయిలపల్లి 51వ డివిజన్ నుంచి బీజేపీ నుంచి భండారి అంజనేయులు, ఇతను గత 30 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీకి సేవ చేసి బండి సంజయ్ యొక్క ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ విపరీతంగా పోరాటం చేసి ఎన్నికలలో ఓట్లేయించి ఆ వాయులపల్లో ఎక్కువ మెజార్టీ బండి సంజయ్ తీసుకొచ్చేట్ల ప్రముఖ పాత్ర పోషించింది బండారు అంజనేయులు. అంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ మంచి కరడుగట్టిన కార్యకర్తగా అంజనేయులు పేరున్నది. ఈరోజు అతను ఈ బీజేపీ చేసే వెకిలి చేష్టను భరించలేక, బండి సంజయ్ చేసే వెకిలి చేష్టను భరించలేక ఈరోజు మా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నార్త్ జోన్ సెక్రటరీగా పనిచేసిన బండా ఆంజనేయులు గారు ఈరోజు బీఆర్ఎస్ పట్ల జాయిన్ అవుతున్నారు. 30 సంవత్సరాలు బీజేపీ పార్టీకి సేవ చేసి ఈరోజు
బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ వచ్చిన వారికి స్వాగతం పలుకుతున్నాం. వారితో పాటు మరియు ఆ వ్యక్తి ఈరోజు మళ్ళీ మా మొదటిగా 51 డివిజన్ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. మేచిన అశోకరావును బ్రహ్మాండంగా ఆశీర్వదించండి. ఈరోజు ఆ డెవలప్మెంట్ అయిందంటే ఆ మేచిన అశోకరావు గతంలో మాకు ఇచ్చిన సూచన ప్రకారం కూడా నిధులు కేటాయించడం జరిగింది. కాబట్టి అభివృద్ధి చేసింది కేవలం మేచిన అశోకరావు. కాబట్టి మళ్ళీ అభివృద్ధి కంటిన్యూ చేయాలంటే దయచేసి మళ్ళీ మేచిన అశోకరావును బీఆర్ఎస్ కారు గుర్తు మీద ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జడిమెట్ల డివిజన్లో మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్ సింహారెడ్డి జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై గజమాలలతో సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భరత్ సింహారెడ్డి మాట్లాడుతూ తన జన్మదిన వేడుకకు ప్రేమాభిమానాలతో తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు నా జన్మదిన సందర్భంగా మా CCR టీం కానివ్వండి, ఈరోజు జీడిమెట్ల డివిజన్ నుంచి అనేక కాలనీల నుంచి, బస్తీల నుంచి విచ్చేసినటువంటి ప్రజలు, కాలనీ వాసులు, అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి అనేక కాలనీల నుంచి కానివ్వండి, అనేక డివిజన్ల నుంచి కానివ్వండి విచ్చేసి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మా స్నేహితులకు, మా శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున నాకు ధన్యవాదాలు, నమస్కారం, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా జన్మదినాలు వేడుకలు జరుపుకుంటున్నాం. కానీ జన్మదినాలు వేడుకలు అనేది జరుపుకుంటూనే ఉన్నాం. కానీ మనందరికీ కూడా ఒక ఐక్యమత్యంగా ఉండాలని మా అందరి గ్రామ ప్రజల తరపున నేను అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన CBR టీంకి మరియు ప్రత్యేకంగా భరసింహారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. భరసింహారెడ్డి గారు దినదిన అభివృద్ధి చెందుతూ కార్పొరేటర్ని కాకుండా ఎమ్మెల్యేగా, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా గెలవాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని. సంక్రాంతి సెలవుల్లో మేడారం వనదేవతల దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అంచనాలకు మించి వచ్చిన భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ ప్రణాళికతో దర్శనం ప్రశాంతంగా కొనసాగింది. ములుగు జిల్లా ఎస్పీ కేకెన్ సుధీర్ రామనాథ్ IPS ముందస్తు కార్యాచరణతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సాఫీగా దర్శనం జరిగింది. కరీంనగర్ జిల్లా DCC కార్యాలయంలో కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు అంజన్ కుమార్ మాట్లాడుతూ పార్టీ నియమావళి ప్రకారమే పార్టీ నడుస్తుందని, కాంగ్రెస్లో వ్యక్తిగత నిర్ణయాలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇటీవలే రోజులుగా కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకునే వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తామని తెలిపారు. అయితే టికెట్ ఖరారైందని, B-ఫామ్ వచ్చిందని చేసే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలంటే అందరూ సమిష్టిగా సమన్వయంతో పార్టీకి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒక ముఖ్యమైన కారణం ఉన్నది, అందుకొరకే పెట్టడమైంది. వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీకి ఒక నియమ నిబంధనలు, బయలాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా ఎవరు కూడా ఏ నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. కరీంనగర్ పట్టణంలో గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న కొన్ని సంఘటనలను నా దృష్టికి వచ్చిన పిదప ఈరోజు ప్రెస్ ద్వారా యావత్ కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు తెలియజేస్తున్నాను. ఫామ్ల టికెట్ల విషయంలో ఒక కమిటీ వేయడం జరుగుతుంది పెద్దలు. ఆ కమిటీకి ముఖ్యమంత్రి గారు, PCC అధ్యక్షులు గారి అనుమతితో మన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద నాయకులు ఆ కమిటీలో ఉండి సర్వే ప్రకారంగా వచ్చిన పేర్లను పరిశీలించి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. పార్టీ సర్వేలు నడుస్తున్నాయి. పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా చూడాలి, కొత్తగా వచ్చే వాళ్ళని ఏ విధంగా ఆహ్వానించాలి,
ఎవరు గెలుస్తారు ఇవన్నీ ప్రాతిపదికన కార్యక్రమం ఉండబోతున్నది. దయచేసి ఇది గమనించవలసిందిగా మీ ద్వారా యావత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం సమ్మక్క సారక్క మహాజాతరకు రాబోయే భక్తులు ముందుగా ములుగు గట్టమ్మ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా గట్టమ్మ ఆలయం వద్ద ఎదురుచూపు పిల్ల పండుగ పోస్టర్ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలో సురభి కాలనీలో పార్క్ అభివృద్ధి పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఆయన అధికారులతో కలిసి పార్కును సందర్శించి వాకింగ్కు వచ్చే ప్రజలకు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాకర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాకింగ్ ట్రాక్ను సక్రమంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నమస్తే. తూఫ్రాన్ మండలం ఇస్లాపూర్ రామప్ప గట్టపై శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని సిద్దిపేట జిల్లా భాజపా పార్టీ అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, కలకల్ మాజీ సర్పంచ్ భాజపా సీనియర్ నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తూఫ్రాన్ రూరల్ అధ్యక్షులు పిట్ల పోచయ్య ముదిరాజ్, మనోహరాబాద్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, బీజేపీ జిల్లా నాయకులు వెంకటేష్, భాజపా నాయకులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఖజానా అధికారి ఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు సమర్పించాలని, లేకుంటే పెన్షన్ నిలిచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆరోగ్యం లేదా ఇతర కారణాల వల్ల వెళ్లలేని పెన్షనర్లకు ఖజానా సిబ్బంది వారి వద్దకు వెళ్లి సర్టిఫికేట్ ధృవీకరిస్తారని తెలిపారు. జిల్లా ఖజానా అధికారి ఈస్ట్ గోదావరి రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్స్ ఈ నెల పెన్షనర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ నెల అంటే జనవరి ఫిబ్రవరి నెలలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్స్ సమర్పించాలి. వారు ఇదివరకు నవంబర్ డిసెంబర్లో కనుక ఎవరన్నా సమర్పించి ఇంకా అక్కర్లేదు అనుకుంటాను వీల్లేదు. అప్పుడు సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్స్ పరిగణలో తీసుకోబడవు. ఇది గవర్నమెంట్ జనవరి ఫిబ్రవరికి మార్చడం వల్ల జనవరి నుంచి ఫిబ్రవరి 28 వరకు తీసుకోవాల్సిన లైఫ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించి, పెన్షన్ అసోసియేషన్ వారు కూడా దీన్ని సహకరించి అందరూ కూడా ఎన్లైట్ చేయాలని కోరుతున్నాను. మరి దీన్ని సహకరించి మీ పెన్షనర్స్ అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దీనికి సంబంధించినటువంటి వివరణలు పెన్షన్ అసోసియేషన్స్ వారికి విన్నవిందామనేటువంటి ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మేము జిల్లా ఖజానా కార్యాలయం ఆవరణలో పెన్షనర్స్ అసోసియేషన్స్ వారందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి తప్పనిసరిగా వారిని ఎన్లైట్ చేసి పెన్షనర్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారి సౌకర్యార్థం మేము కోరుతున్నాం. అదేవిధంగా మా కార్యాలయంలో కూడా వారందరికీ కూడా సరైనటువంటి సదుపాయాలు మేము కల్పిస్తూ మేము ప్రతి పెన్షనర్ని కూడా జాగ్రత్త కేర్ తీసుకుంటామనే విధంగా మీకు విన్నవిస్తున్నాను. ఖచ్చితంగా వినియోగించవలసిందిగా కోరుచున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బీజేపీ నాయకులు సందర్శించి నిరసన తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి అసంపూర్తిగా ఉన్న ఇళ్లను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో 90కి పైగా ఇల్లు పూర్తి కాకముందే కేటాయించడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వస్తారు చూస్తారు పోతారు కానీ ఎవరు చేసే పరిస్థితి కూడా లేదు. అనేక సంవత్సరాలుగా దాదాపు 3-4 సంవత్సరాలుగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి గత ప్రభుత్వం వీళ్ళకు పట్టాలు ఇచ్చి కేవలం ఇళ్లకు స్లాపులు పోసి 2 బ్లాక్లకు 3 బ్లాక్లకు సున్నాలేసి ఏదో అంగుర ఆర్భాటాలతోని హడావిడితోని అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు వీటిని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూసుకుంటా ఉన్నాం. మరి ప్రతి బ్లాక్లో నీళ్లు లేవు, కరెంటు లేదు, మరి డ్రైనేజ్ వ్యవస్థ లేదు అని చెప్పేసి వీళ్ళు ఉస్నాబాద్ ప్రాంతం ఉస్నాబాద్ బస్టాండ్ ఉంటుంది కానీ వీడికి కూడా ప్రయాణం చేయడానికి ఆటోలు లేవు, బస్సులు లేని పరిస్థితి ఈరోజు ఇక్కడ దాపురించింది. నైట్ అయితే రాత్రి అయితే మొత్తం అడవిలో కదా చీకటి ఉన్నట్టు. మరి మీరన్నా దయతలిచి మీరు ఈ ఉస్నాబాద్ హక్కున చేర్చుకున్నది మిమ్మల్ని, మీరు ఎక్కడో ప్రాంతవాసి ఇక్కడ ప్రాంతవాసి కాకుండా కూడా మరి ఈరోజు మిమ్మల్ని అధిక మెజారిటీతోనే ఇక్కడ ప్రజలు ఆశీర్వదించారు. కానీ ఈరోజు వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని వీళ్ళు పోతే మేము పరిష్కరించాం, మేము ఇందిరా మిల్లు ఇస్తాం పో అనే వ్యవస్థల వాళ్ళు మాట్లాడుతున్నట్టు మరి వీళ్ళు చెప్తా ఉన్నారు. వరంగల్ను హనుమకొండ, వరంగల్ జిల్లాలుగా విభజించడం వల్ల అభివృద్ధి కుంగిపోయిందని తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వరంగల్ హైదరాబాద్లో అభివృద్ధి చెందుతుందనే ఆశలు నెరవేరలేదన్నారు. గత పాలనలో వరంగల్ను అనవసరంగా విభజించి చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక ఐక్యతను దెబ్బతీశారని విమర్శించారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి వరంగల్ మహానగరాన్ని ఒకే జిల్లాగా మార్చి ఉత్తర తెలంగాణ అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. గత 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు పాలన అంత అస్తవ్యస్తంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే హైదరాబాద్ తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లానే చాలా అభివృద్ధికి నోచుకుంటుందని ఆశించాం. కానీ కల్వకుంట్ల చంద్రశేఖర్ అశాస్త్రీయంగా ప్రజాభిష్టానికి భిన్నంగా మొత్తం 33 జిల్లాలు ఏర్పాటు చేసిన సందర్భం లోపల వరంగల్ ఉమ్మడి జిల్లాలను 6 చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేయడం, ఆయన మాట చిన్న జిల్లాల వల్ల అభివృద్ధికి ఉపయోగపడుతుందని, పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పింది చాలా అశాస్త్రీయమైంది. వరంగల్ ఉమ్మడి జిల్లాను 6 జిల్లాలుగా చేయాల్సింది కాదు. దాని చారిత్రక నేపథ్యం అనేది ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే అధికారుల మధ్య ఒక సమన్వయం అనేది ఏర్పడుతుంది, పరిపాలనా సౌలభ్యం అనేది ఉంటుంది. కాబట్టి దీనికి చెందిన చారిత్రక నేపథ్యాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని 2 జిల్లాలను ఒకటే జిల్లాగా చేయాలని తెలంగాణ ఈ చర్య మరి ఈరోజు అలాంటి సందర్భాలు లేకపోవడము విచారకరము. తెలంగాణ జనసమితి పార్టీ నుంచి మరి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికైనా జిల్లాలను కుదింపజేసి ప్రజల సేవలు చేసేలా స్పందించాలని తెలియజేయడం జరుగుతుంది. బొల్లారం పోలీస్ స్టేషన్ను అమీన్పూర్కు తరలించే ప్రతిపాదనను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బొల్లారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆనంద కృష్ణారెడ్డి డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుత పోలీస్ స్టేషన్ బొల్లారంలోనే కొనసాగించాలని, తరలింపు వల్ల వృద్ధులు, మహిళలు ఎదుర్కొనే అసౌకర్యం, శాంతి భద్రతలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. బొల్లారం నుంచి వీళ్ళందరూ రావడంతోనే డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్లో ఏదైతే పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో తీసుకున్నందుకు బొల్లారంలో సుమారు 1,00,000 జనాభా పైన ఉంటారు. బొల్లారం పోలీస్ స్టేషన్ సిఐఐ ఎన్నో సంవత్సరాలు అయింది. ఆ సంవత్సరాలు చెప్పినందుకు మినీ ఇండియా అంటే వివిధ రాష్ట్రాల నుండి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నందుకు కూడా ఎన్నో క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ క్రైమ్స్ ఆపాలంటే కంపల్సరీ పోలీస్ స్టేషన్ ఉండాలి. గతంలో మేమే ఫౌండేషన్ అయింది కొత్త పోలీస్ స్టేషన్ మొత్తానికి సుమారు 8 కోట్లతో పోలీస్ స్టేషన్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ శంకుస్థాపన చేసి డిస్ట్రిక్ట్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ గారు కూడా తాను కూడా స్పందించి ఇక్కడెళ్ళి అక్కడ సిఐ పోలీస్ స్టేషన్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ములుగు జిల్లా మేడారంలో మహాకుంభమేళను తలపించే విధంగా నిర్వహించే మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంక్రాంతి సెలవుల సందర్భంగా కనుమ రోజున భారీగా భక్తజనం పోటెత్తారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి తల్లులకు బెల్లం, బంగారం సమర్పించి తమ మొక్కులు భక్తి శ్రద్ధలతో తీర్చుకున్నారు.
మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మల్లూరు హేమచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్న మంత్రి సీతక్క. మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు. వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న మంత్రి సీతక్క. హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక అన్న మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా. గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.